నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రశంసించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. తమకు దేశమే ప్రథమం కానీ కొందరు వ్యక్తులకు మోదీయే ప్రథమం అంటూ శశి థరూర్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో చేపట్టిన దౌత్యపరమైన చర్యలపై ది హిందీ పత్రికల్లో శశి థరూర్ రాసిన వ్యాసం చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాసంలో ప్రధానమంత్రి మోదీ శక్తి ప్రాధాన్యం ప్రపంచ వేదికలపై నిమగ్నమవ్వాలని ఆయన తపన భారతదేశానికి ప్రధాన ఆస్తిగా నిలుస్తోందని, అయితే దీనికి మరింత మద్దతు అవసరమని థరూర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురి చేయడమే కాకుండా పార్టీ హైకమాండ్కు థరూర్కు మధ్య దూరాన్ని మరింత పెంచాయి. పార్టీ లైన్కు అనుగుణంగా థరూర్ మాట్లాడకపోవడంపై హైకమాండ్ అసంతృప్తితో ఉంది. శశి థరూర్ ఇంగ్లీష్ చాలా ధారాళంగా మాట్లాడతారని ఖర్గే అన్నారు. తనకు ఇంగ్లీష్ అంతా బాగా రాదని చెప్పారు. ఆయన భాష చాలా బాగుంటుందని అన్నారు. అందుకే ఆయన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించామని చెప్పారు. 26 మంది అమాయకులు మరణించిన పహల్గాం దాడి తర్వాత ప్రతిపక్షాలన్నీ సైన్యానికి అండంగా నిలుస్తాయని చెప్పారని ఖర్గే గుర్తు చేశారు. దేశం ముందు పార్టీ తర్వాత అన్నం కానీ కొందరు వ్యక్తులు మోదీ ముందు దేశం తర్వాత అని భావిస్తున్నారన్నారు. తామేం చేయగలమని ఆయన వ్యాఖ్యానించారు. తాను రాసిన వ్యాసాన్ని తాను బీజేపీలో చేరడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడరాదని ఎంపీ శశి థరూర్ అన్నారు. అది జాతీయ ఐక్యత, దేశ ప్రయోజనాలు, భారతదేశానికి అండగా నిలవడమే ఉద్దేశంతో చేసిందని స్పష్టం చేశారు.